నేటి పంచాంగం వివరణ జూన్ 8, 2025 ఆదివారం. నేటి ప్రత్యేకత మృగశిర కార్తె. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. తిథి ద్వాదశి ఉదయం 7:18 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 12:34 వరకు, తదుపరి విశాఖ. యోగం పరిగా మధ్యాహ్నం 12:09 వరకు, కరణం బాలవ ఉదయం 7:17 వరకు, తదుపరి కౌలవ రాత్రి 8:27 వరకు. వర్జం సాయంకాలం 6:57 నుండి రాత్రి 8:44 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:01 నుండి 5:53 వరకు. రాహుకాలం సాయంకాలం 5:08 నుండి 6:45 వరకు. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:52 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:40 నుండి ఉదయం 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమయం సాయంకాలం 6:45. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు రాజీ చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరుస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు ఈరోజు. ఇక ఈరోజు మేషరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా సునాయాసంగా లభిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్కి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు దొరుకుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. 10 మందిలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు అన్నింటా మీకు సహకరిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న చిక్కులను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు అనుకున్న విదేశీ విద్యా అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వృషభ రాశిలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారి రోజు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. సంతానం యొక్క విషయాలలో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి రోజు సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. వారి మధ్య ఏమైనా అబద్ధాలు, వివాదాలు ఉంటే తొలగిపోతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. ఇక ప్రముఖుల పరిచయంతో నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. శుభకార్యాలలో గురించి ఇంట చర్చలు అనేవి చేస్తారు. ఇక నూతన గృహయోగం, స్థలయోగం కూడా కనబడుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది.
ఇక వృషభ రాశి వారు ఈరోజు అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల యొక్క సలహాలు మీకు ఎంతో ఉపకరిస్తాయి ఈరోజు. అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. అలాగే కొన్ని విషయాలు ఆశ్చర్యకరమైన వ్యవహారాలుగా మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితి అనేది గోచరిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్నది సాధిస్తారు. రాజకీయవేత్తలకు కళాకారులకు అనుకూలమైన స్థితి అనేది గోచరిస్తుంది ఈరోజు. ఇక సాంకేతిక నిపుణులకు శుభవార్తలు అనేవి అందుతాయి. విద్యార్థులు కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా మహిళలకు సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు గణేష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. శత్రు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అప్రయత్నంగా పనులన్నీ పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ధన విషయంలో సోదరులతో ఉన్న వివాదాలు సర్దుమాటవుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజు. అలాగే మిథున రాశి వారికి వారి యొక్క ఆలోచన విధానంలో మార్పుల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల వలన ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పెద్దల యొక్క సలహాలు పాటించడం వలన మీకు మంచి జరుగుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువు వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంతాన వృద్ధి అనేది కలుగుతుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు కొన్ని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇక స్నేహితులతో మరింత సఖ్యత నెలకొంటుంది. నిరుద్యోగులకు కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే కొన్ని నిర్ణయాలపై ఆలోచనలో పడతారు. మీ ఖ్యాతి, గౌరవం మరింత పెరుగుతుంది. ఎంతటి వారినైనా మీ సలహా కోసం సంప్రదించే రోజుగా చెప్పవచ్చు. అలాగే వాగ్దాటితో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటారు. ఆదాయానికి పడిన ఇబ్బందులు ఈరోజు తొలగిపోతాయి. అలాగే రుణ బాధలు కూడా చాలా వరకు తీరుతాయి. అలాగే ఈరోజు మీరు పరిమితికి మించిన ఖర్చులు చేయకండి. కాస్త పొదుపు చేయడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఇక ఈరోజు బంధువుల ఆదరణ కూడా పెరుగుతుంది. ఇక కొన్ని శుభ కార్యాలపై నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే భూములను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా కాస్త ముమ్మరం చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. అలాగే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలలో ఒప్పందాలు చేసుకుంటున్నారో వారు కొంత ఆచితూచి సాగడం మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన ప్రమోషన్లను పొందుతారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు, రాజకీయవేత్తలకు మరిన్ని అవకాశాలనేవి రావచ్చు. టెక్నాలజీ రంగం వారికి ఊహించని అవకాశాలు వస్తాయి. అలాగే మహిళలకు ఈరోజు సంతోషదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలనేవి విస్తృతమవుతాయి. అలాగే నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. కార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి నిజమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక కర్కాటక రాశిలోని వారు వివాహ ప్రయత్నం చేస్తున్నట్టయితే శుభవార్త అందుకుంటారు. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అలాగే స్థిరాస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే మంచి లాభాలను కూడా అందుకుంటారు.
ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో ముందడుగు పడుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయాలను సాధిస్తారు. ప్రత్యర్థులను మరింతగా ఆకట్టుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అలాగే రాబడి మరింతగా పెరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ రంగాల వారికి మంచి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలకి మంచి లాభాలనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒడిదుడుకులను తొలగించుకోగలుగుతారు. ఇక కళాకారులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి సన్మానాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు గణపతికి గరిక పూజ చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈ రోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలన్నింటి కూడా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశీయాన యోగం కూడా ఉంది. శుభవార్తలను వింటారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక పోగొట్టుకున్న ధనాన్ని కానివ్వండి, వస్తువులను కానివ్వండి తిరిగి పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక సింహరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారం ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి అన్ని ఈరోజు శుభకరమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ఇక సింహరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఊహించని శుభవార్తలను వింటారు. అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. ప్రముఖులతో సమావేశాల్లో పాల్గొంటారు. అలాగే చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో చర్చలు జరుపుతారు. ఆదాయం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంతోషకరంగా గడుస్తుంది ఈరోజు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు, వైద్య రంగాల వారికి సన్మానాలు జరగవచ్చు. చిత్ర పరిశ్రమ వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఇక విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా విజయాలనేవి లభిస్తాయి. ఇక గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక రుణ సమస్యలు తీరి ఊరటలు చెందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి సంతృప్తికరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థికంగా పురోగతి అనేది లభిస్తుంది. ఇక కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ప్రశాంతమైన జీవనం అనేది ఈరోజు సొంతమవుతుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి నూతన గృహయోగం కూడా విదేశాలలో దొరుకుతుంది. అలాగే సోదరుల సహాయ సహకారాలను పొందుతారు. ఇక కన్యా రాశి వారు తమ భాగస్వామ్య వ్యాపారస్తులతో ఈరోజు సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక కుటుంబ సౌఖ్యత అనేది కనబడుతుంది. ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే ప్రేమికులకు అన్యోన్యత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి
ముఖ్యమైన పనులన్నీ కూడా అనుకున్న రీతిలో పూర్తి అవుతాయి. ఆదాయం పెరగడంతో అవసరాలు తీరుతాయి. ఒక వర్తమానం సంతోషాన్ని కలిగిస్తుంది. బంధువులతో స్నేహితులతో మీ భావాలు పంచుకుంటారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క యత్నాలు సఫలమవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న కొన్ని చిక్కులను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. కళాకారులకు నైపుణ్యానికి పదును పెట్టే రోజుగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు మరింత ఉత్సాహం దొరుకుతుంది. మహిళలకి కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు శ్రీ గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకుంటే గృహంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారాలలో చికాకులను అధిగమించి ముందుకు సాగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనయోగం కనబడుతుంది. అలాగే తల్లిదండ్రుల కృపతో ఆస్తులను కూడా కూడబెట్టుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే సంతాన విషయంలో శుభవార్త అందుతుంది. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఆదాయం అనేది పెరుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. అలాగే బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడుల సమయానికి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు సమస్యలు తీరిపోతాయి. ఇక విద్యార్థులకు ఫలితాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఈరోజు మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శివస్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అనేవి కనబడతాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో కావాల్సిన వారే మోసగించే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండక అనారోగ్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసి రాక నిరాశ కలుగుతుంది. అలాగే నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఇతరులపై ఆధారపడడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి స్వయం నిర్ణయాలు తీసుకోండి. అలాగే పెద్దలను గౌరవించి వారి యొక్క సలహాలను పాటించండి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు కూడా లభించిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు పరిశ్రమలోని కార్మికులకు కూడా ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు ప్రేమ సంబంధ విషయాలలో కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఉన్న వారికి ఆర్థిక పరంగా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక విదేశీయానాన్ని మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి మరియు అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నవి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో కూడా మోసపోయే అవకాశం ఉన్నందున డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కూడా మాట పట్టింపులు కలిగి మనోవేదన కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త వారితో ప్రేమగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఉద్యోగస్తులు కూడా తమ ఉన్నతాధికారుల దగ్గర మాట తులకుండా ఉండడం, అలాగే వారికి గౌరవ మర్యాదలను ఇవ్వడం వలన మీకు మంచి జరుగుతుంది.
ఇక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి రుణాల కోసం అన్వేషణ చేస్తారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవంతరాలను ఎదుర్కొంటారు. అలాగే కొన్ని సమావేశాలలో పాల్గొని అవమానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున నోరు జాగ్రత్తగా ఉంచుకోండి. స్నేహితులతో మనస్పర్ధలు కలుగుతాయి. తోటి వారి నుండి అపవాదులను ఎదుర్కొంటారు. ఇక వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు, తగిన మరమ్మతులు చేయించుకోండి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నిదానం పాటించడం వలన లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట నిరుత్సాహమే మిగులుతుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో మార్పులు అనేవి ఎదుర్కొంటారు. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు గందరగోళమైన పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు నిరుత్సాహజనకంగా ఉంటుంది. ఉత్సాహం అస్సలే కనిపించదు. ముఖ్యంగా మహిళలకు కొంత ఊరట అనేది ఉండవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామికి అర్చనలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక నిరుద్యోగుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. అలాగే నిరుద్యోగులకు నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక నూతన మిత్రుల పరిచయం లాభసాటిగా సాగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు సోదర మైత్రి అనేది కనబడుతుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్త అందుకుంటారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్కి మంచి లాభాలు అందుతాయి. అలాగే కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విహారయాత్రలు చేస్తారు. ధనుసు రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. అలాగే ఈరోజు ఎవరిని లెక్క చేయకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు మంచి ప్రయోజనాలను కలుగుతాయి. అలాగే ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఇక చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి దక్కుతాయి. విద్యార్థుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ఇక ఈరోజు వివాహాది శుభకార్యాలకు సన్నాహాలు చేస్తారు. విలువైన వస్తువులను, భూములను కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాలను కూడా పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఆటుపోట్లు అనేవి తొలగిపోతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రోత్సాహం అనేది లభిస్తుంది. అలాగే ఉన్నత స్థానంలోని వారు కూడా మీ యొక్క సేవలకు ఆశ్చర్యపోతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలుస్తాయి. ఇక టెక్నాలజీ రంగం వారి యొక్క యత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు దుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులు అందడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక మకర రాశి వారికి రోజు మంచి ధనలాభం అనేది కనబడుతుంది. విద్యాలాభం అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కూడా లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది.
ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వేగవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే మీ ఇతరులతో అపోహలు ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయి సయోధ్య అనేది ఏర్పడుతుంది. ఆత్మీయులు అన్నింటా వెన్నుతన్నగా నిలుస్తారు. అనుకున్న ఆశయాలు సాధించే దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈరోజు అందరికీ ఆదర్శవంతంగా జీవించేందుకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈరోజు తగినంత ధనాదాయం సమకూరడం వల్ల ఈరోజు మీకు అవసరానికి అన్ని విధాలుగా సరిపోతుంది. అలాగే ఎటువంటి ప్రయత్నానికైనా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. అలాగే సోదరులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను మరియు వ్యూహాలను రూపొందించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నత స్థాయి అధికారుల ప్రోత్సాహంతో దూసుకుపోతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది ఈరోజు. అలాగే టెక్నాలజీ రంగం వారికి ఈరోజు నూతన ప్రాజెక్టులు అనేవి పట్టుదలతో సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న సాంకేతిక విద్య అవకాశం అనేది లభిస్తుంది. మహిళలకి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పదోన్నతులను పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అనేది అందుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ వ్యాపారాలను విస్తరించడం ద్వారా నూతన లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులకు ఉన్నతాధికారుల యొక్క అండదండలతో నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు చేసే దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుంభరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ యోగాలు అనేవి కలుగుతాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు ఉన్నవి. వ్యాపారస్తులకు వ్యాపార లాభ సూచనలు ఉన్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన మంచి లాభాలను అందుకుంటారు. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. కుంభరాశి వారికి రావాల్సిన సొమ్ము అవసరానికి తగినంత అందుతుంది. ఇతరులకు సైతం సహాయపడే ఆశయంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. అలాగే ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. ఇతరులకు బాకీ పడిన మొత్తాన్ని సైతం చెల్లిస్తారు. ఇక వాహనాలను, కొన్ని స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో తగినంతగా లాభాలు ఆర్జించడంలో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో చిక్కులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు అరుదైన అవకాశాలనేవి అందుతాయి. విద్యార్థులు కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. మహిళలు కుటుంబ సభ్యుల నుండి సహాయాన్ని అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నారసింహ స్వామి స్మరణ చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారు బంధువులతో అకారణ విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించిన రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులలో కొంత జాప్యం కూడా కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమస్యలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు లంచాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే విలువైన వస్తువులు దొంగిలించబడే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు నకిలీ విత్తనాల బెడద అనేది ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేయకండి, ఎందుకంటే వాటి విషయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది.
ఇక ఈరోజు మీనరాశి వారు కష్టానికి తగిన ఫలితం కనిపించక డీలా పడతారు. బంధువర్గం ద్వారా ఒత్తిడులనేవి పెరుగుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా నిరాశే మిగులుతుంది. ఆత్మీయులతో అకారణ విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇంట బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. అలాగే ధనాదాయం అంతగా సరిపోనందువలన రుణదాతలను ఆశ్రయించాల్సి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాదాసీదగా సాగి స్వల్ప లాభాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత అప్రమత్తంగా బాధ్యతగా మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక రాజకీయవేత్తలకు కళాకారులకు కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం అలాగే శ్రీ సూక్త పారాయణం చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది.